జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్గా ఇంకో పార్టీ పెట్టడం అయితే జరిగింది. భరోసా అని చెప్పి కొంతమంది పాస్టర్లు భరోసా పార్టీని అయితే ఆవిష్కరించారు ఈరోజు కార్యక్రమం. దాని గురించి మీరేం చెప్పాలి? చూస్తూనే ఉన్నారుగా, ఒక్కడి మీద ఎంతగా యుద్ధాలు చేయాలని చెప్పి ఎంత ఘనంగా పోగవుతున్నారో. అన్న ఒకటి విషయం చెప్తున్నా, ఎన్ని పార్టీలు పెట్టినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా ఒకటే నాయకుడుగా ఉంటాడు, ఒకటే పార్టీ పెడతాడు. ఎప్పటికైనా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు పక్కా. అంటే క్రిస్టియన్స్ అందరూ ఓట్లు అంటే అటెయ్యాలా ఇటెయ్యాలా అని చెప్పి కొంచెం చీల్చే అవకాశాలు ఉన్నాయి కదా, ఓట్లు చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్న ఒక విషయం చెప్పనా, ఏ పార్టీ పరంగా అయినా, ఏ మతం పరంగా అయినా ఒక నాయకుడు మనం ఎంచుకుంటే ఏ కులమైనా ఎవరైనా సరే మన ఓటు హక్కున్న ప్రతి ఒక్కడికి ఆట ఇట ఆలోచించడు. నమ్ముకున్న నాయకుడు మనం చేస్తున్నాడు, మనం ఉన్నాడని చెప్పి అదే నాయకుడు చేస్తారు. అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పార్టీలు పెట్టారు కదా, మేము అదిగా మేము తక్కువ అని చెప్పి ఏ రోజు బాధపడలేదు. మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, జనాల్లోకి వెళ్తాం, మేము గెలుస్తామని చెప్పి ఆ గట్టితోనే ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ మొన్న పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు. ఒకటే మాట చెప్పాడు మొన్న, ఎంతమంది ఎందున్నా సరే జనాల దగ్గరలోకి వెళ్తాం, మేము గెలుస్తాం. నెక్స్ట్ పాదయాత్ర కూడా చేస్తున్నాం. చంద్రబాబు ఏమేమి ఆయనైతే కుట్రలు చేస్తున్నాడో ఎవరు భయపడొద్దని ఒక భరోసా ఇచ్చాడు. చూసావా, ఇలాంటి ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం మాత్రం పక్కా. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పాస్టర్లు ఇది క్రిస్టియన్ పార్టీ, లేదు క్రిస్టియన్ అంతా దీనికే ఓటు వేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అయితే ముందు వాళ్ళు క్రిస్టియన్గా మారి తర్వాత పార్టీ పెట్టండి బాగుండా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డులు ఇప్పటికి హిందూ అనే ఉంటుంది. పాస్టర్లు అయినా సరే లేదంటే మామూలుగా క్రిస్టియన్స్ ఎవరైనా సరే ముందు వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పి చేంజ్ చేసుకున్నాక పార్టీ పెట్టేస్తుందని చాలామంది ప్రేక్షకులు చెప్పడం జరిగింది. అన్న ఇప్పుడు మ్యాక్సిమం క్రిస్టియన్ల కన్నా హిందూస్ ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు మ్యాక్సిమం ఇదేంటి క్రిస్టియన్స్ కన్నా ముస్లిమ్స్ కన్నా ఉన్నది ఎక్కువ మంది హిందూసే. కొంతమంది ఏంటంటే దేవుడు కావాలి నమ్మకం అని చెప్పి హిందూస్ అనేవాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా అని చెప్పి ఒకవేళ హిందువులు క్రిస్టియన్కి వెళ్ళినా మనం చేస్తున్న సదుపాయాలు కానీ ఇచ్చిన డబ్బులు కానీ ఏ నాయకుడిని వదులుకోలేరుగా. ఒక విషయం చెప్పినా, ఏ క్రిస్టియన్ అయినా ఏ ముస్లిం అయినా ఎవరైనా సరే మా ఫ్యామిలీకి మేము ఓటేసిన ప్రకారం ఉపయోగపడుతున్నాడా లేదా, మా నాయకుడు ఉన్నాడా లేదని చెప్పి అనుకుంటే తప్ప ఏ క్రిస్టియన్ వాళ్ళు ఎన్ని మతాలు పెట్టినా, ఎన్ని రాజకీయ నాయకులు ఎంత చేయాలని చూసినా కంపల్సరీ జగనన్న కూడా లెక్కాడు అంతే. థ్యాంక్ యూ. చాలే.